ఇచ్చినా నేను మీకు థ్యాంక్స్ ఈ రోజుకి నేను మీకు థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని పోరాటం చేశారనుకోండి, నేను కూడా పార్టీ రిలేటెడ్ పోరాటం చేస్తా. పార్టీలు అన్న తర్వాత గ్రూప్ రిజమ్స్ ఉంటాయి, గ్రూపులు ఉండాలి కూడా. నేను ఒక 2 ప్రోగ్రాములు చేస్తే వాళ్ళు 2 ప్రోగ్రాములు చేయడమో, నేను 4 చేస్తే వాళ్ళకి 5 చేయడమో అనేది గ్రూపిజం అనేది కామన్ ఏ పార్టీలో అయినా కూడా. వీళ్ళు ఇక్కడ సోకాల్డ్ 5 మంది అంటా ఉన్నారు కదా, వాళ్ళు 5 మంది మగాళ్ళు అయితే పోరాడచ్చు. వాళ్ళు ఏమంటారో వాళ్ళని నాకు తెలియదు. వాళ్ళు పోరాటం చేయట్లా. నా పర్సనల్ ఇష్యూలేకి దూరి నా మాజీ భర్తను తీసుకొని వచ్చి ముందర పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. దీన్ని సికండి రాజకీయం అంటారు, ఇంకేమీ అనరు. 5 మంది పేరు చెప్పగలరా? కూడా ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? చంద్రమౌళి ఆఫీస్లో తీసినవన్నీ. దీని వెనక ఉన్నది ఎవరు? ఫోన్ సంభాషణ, ఎవరైతే ఫోన్ మధ్యవర్తి వివరించారో వాళ్ళు చేశారు. అసలు అలాంటివి 2022లో సో కాల్ చంద్రమౌళి గారి దగ్గర నుంచి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నది. అప్పుడు చంద్రమౌళి ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వాలి అంతేనా ఆమెకి? కానీ చంద్రమౌళి ఇవ్వడం లేదు. నా దగ్గర డబ్బులు ప్రస్తుతానికి లేదు అంటూ ఉన్నాడు. కాబట్టి డబ్బులు ఇచ్చి ఆమెను వెకేట్ చేయించేదానికి డబ్బులు తీసుకొని పోమ్మా అంటూ ఉంటే, నేను డబ్బులు తీసుకోవడానికి నాకు ఇవ్వద్దు, నాకు 2 నెలల వ్యవధి కావాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏదో పీడ నెలంట, 15 రోజులు టైం కావాలంట. అప్పుడు దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆమె వెనక ఎవరు నడిపిస్తా ఉన్నారు, ఆమె ఏం కుట్రలు పడుతూ ఉంది అనేది? కొందరు ఉంటారు కదా, ఆ బిచ్చగాళ్ళు వాడుకుంటా ఉన్నారు అంతే. ఎమ్మెల్యే ఆఫీస్ని ఫోన్ చేసి బెదిరించారనేసి. నీకు ఏం కావాలి? డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఆ రోజు 50,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? మరి ఆ రోజు ఆ డబ్బులు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు 8 నెలలుగా నువ్వు నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. డిసెంబర్లో 50,000 రూపాయలు తీసుకొని పెట్టుకొని 2 లక్షలు తీసుకుని ఇల్లు వెకేట్ చేయమ్మా అంటా ఉంటే నాకు పీడ కదా. నాకు ఇంకా టైం కావాలి. 2000 CI గారు నిన్న అడిగితే ఏమ్మా నీకు ప్రాబ్లం అంటే, నేను కాసు కుట్టుతా నా పోరాడుతుందంట. ఇప్పుడు రమ్మని చెప్పండి, నేను కాసు ఇచ్చేస్తాను. బాలాజీ గారే ఎంటర్ అవుతారు. నా ప్రాబ్లంని పెద్దది చేసింది కాదు బాలాజీ గారు, వాళ్ళ అనుచరులు. ఎందువల్ల? నాకు వ్యతిరేకంగానే ఉన్నాడు. ఆ 5 మంది మళ్ళీ కాజు బాలాజీతోనే ఉంటారు. పేరు చెప్తే బాగుంటుంది కదా. ఆయన వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరో తిరుగుతూ ఉంటారు చూడండి. వాళ్ళే కులం కాడా వాళ్ళే, పార్టీ కాడా వాళ్ళే, అన్నిటి కాడా వాళ్ళే, స్టేషన్ కాడా వాళ్ళే, సెటిల్మెంట్ కాడా వాళ్ళే. సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు ఇవి దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరో వెతకండి, తెలుస్తుంది. మీ ఎదుగుదల కూడా వాళ్ళ అడ్డునా? పార్టీ పెద్దలకు కూడా నేను ఉదయమే ఈ ఆర్టికల్ చూస్తానే వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళైతే ఒకటే చెప్పారు, ఇది మీ పర్సనల్ ఇష్యూ, మీరు ఎంతవరకు మీ రైట్స్ కోసం పోరాడతారో మీరు పోరాడండి, మీకు సపోర్ట్ కావాలన్నా పార్టీ ఆఫీస్ ఉంటుంది అనేసి. నా పర్సనల్ ఇష్యూలకి పార్టీని లాక్కొనొచ్చు. ఇప్పుడు పార్టీలో ఒక ఆడది ఎదుగుతూ ఉంటే తొక్కేయాలి అనేసి ఇలాంటి కుట్రలు కూడా చేస్తారా? మీరు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో చూసారంటే ఈ ఆర్టికల్ని సర్క్యులేట్ చేస్తూ ఉండేది వైసీపీ వాళ్ళు కాదు, మా జన సైనికులే. జన సైనికులు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ఆర్టికల్ని ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసింది ఎవరు అనేది. నేనైతే ఈ పత్రికాముఖంగా ఎస్పీ గారిని, 2000 CI గారిని విన్నవించుకుంటా ఉన్నాను. సార్, ఈ ఫేక్ న్యూస్ రాసిన వారిని, ఇచ్చిన వారిని, ఇది వచ్చింది కూడా ఒకే ఒక పేపర్లో, ఆంధ్రప్రభ. ఇది రాసింది ఎవరు? నా దగ్గర ఉన్న ఎవిడెన్సులు తెస్తాను, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సులు తీసుకురమ్మని చెప్పండి. అన్నింటినీ పెట్టుకొని నాకు వీళ్ళ నుంచి, నా జన సైనికులు 5 మంది దగ్గర నుంచి, నా మాజీ భర్త దగ్గర నుంచి, ఈ సోకాల్డ్ వర్ష దగ్గర నుంచి, ఫాతిమా దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఇలాంటివి నన్ను ఇప్పుడే కాదు, దగ్గర 3 సంవత్సరాలుగా నన్ను ఇలాగే మానసికంగా, శారీరకంగా హింసిస్తూనే ఉన్నారు. ఏ జన సైనికులైతే నా మీద న్యూస్ పెట్టడం అయితే వీడియోలు ఎడిట్ చేసి కూడా పెట్టడం, ఇవన్నీ కూడా పార్టీ ఆఫీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దీని వెనక, ఈ కుట్ర వెనుక ఉన్నది ఒక 5 మంది జన సైనికులు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ కుట్ర వెనుక ఉన్నది
5 మంది జన సైనికులు. దీనికి కారణం ఏమి అంటే మాకు పదవులు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ మధ్య అప్లికేషన్లు కూడా స్వీకరించడం జరిగింది. నాకు పెద్ద పదవి ఏదో వచ్చేస్తుందనో నన్ను ఏదో తొక్కేయాలని చెప్పి ఆ సో కాల్డ్ 5 మంది జన సైనికులు అని చెప్పుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు చేస్తున్న కుట్ర. దీన్ని ఎస్పీ గారు 2 టౌన్ సిఐ గారు గుర్తించి నాకు రక్షణ కల్పించి నా ప్రాణానికి రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఆయనే వచ్చి సెటిల్మెంట్ 2025 డిసెంబర్లో నా సీసీ కెమెరాలు పగలగొట్టేసి దాన్ని గొంతు పట్టుకొని చంపే ప్రయత్నం చేసినప్పుడు కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే డిఎస్పీ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కాజూర్ బాలాజీ వచ్చి అందులో పూల చంద్రుడు ఉన్నాడు కదా, కాబట్టి కాజూర్ బాలాజీ వచ్చి వద్దు మా కూర్చొని సెటిల్మెంట్ చూస్తాం, ఏదన్నా జరగని మా రామ్మ కూర్చొని సెటిల్మెంట్ చూస్తాం. ఫస్ట్ ఫోన్ ఆయన నుంచి వస్తుంది. మీ అన్న తులసిరామ్ కూడా కిడ్నాప్ కూడా ఆయన సంవత్సరంలో జరిగింది. మీకు ఏం న్యాయం కావాలా? రక్షణ కావాలంటే తప్పుడు వార్త ఇచ్చినోడు రాసినోడు ఇప్పుడు మీకు మీ దగ్గరకు వచ్చి ప్రూఫ్లతో పాటు ఇస్తేనే కదా రాస్తారు ఎవరైనా. పెండింగ్ పడిపోయాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్లీ మనము ఈ ఫాతిమా దగ్గరకు వస్తే ఫాతిమా అనే ఆవిడ 2022లో చంద్రమౌళి గారి దగ్గర లీజ్ అగ్రిమెంట్ వేసుకోవడం జరిగింది. 2.5 లక్షలకి 2 సంవత్సరాలకి కాదు. నాకు ఆవిడకి మధ్య ఎటువంటి లీజ్ అగ్రిమెంట్లు కానీ రెంటల్ అగ్రిమెంట్లు కానీ ఏమీ లేవు. మా ఒప్పందంలో భాగంగా చంద్రమౌళి గారిని ఆవిడకి కూడా డబ్బులు కట్టి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. కానీ అది పెండింగ్ పడి ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ కేసు శారదా రూబెన్ గారు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు పెండింగ్ పడిందో అవన్నీ అలాగే పెండింగ్ పడిపోయాయి. 2025 డిసెంబర్లో చంద్రమౌళి గారు, వర్ష, పూలచందు గారు, ఈ ఫాతిమా, ఇంకొంతమంది నా ఇంటి పక్కనే చంద్రమౌళి గారి ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో 1.5 గంట సేపు మంతనాలు జరిపి నా ఇంటికి అమర్చిన సీసీ ఫుటేజెస్ను పగలగొట్టి ఆ రోజు సాయంత్రం చంద్రమౌళి గారు నా గొంతు పట్టుకొని నన్ను చంపే ప్రయత్నం చేశాడు. ఆ విషయమై నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ కాజూర్ బాలాజీ గారే వచ్చి అమ్మ ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తాము, దీనికి ఫుల్ స్టాప్ ఈ రోజుతో పెట్టేస్తాము, ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మాట్లాడి దీన్ని క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతూనే ఫస్ట్ నాకు కూడా సమస్య సాల్వ్ అయిపోతుంది అంటే నాకు ఆనందమే కదా. కాబట్టి కాజూర్ బాలాజీ గారికి సరే అన్న మీరు ముందుండి ఆ రోజు 2023లోనూ మీరే ముందు వచ్చారు, ఈ రోజు మీరే ముందు వస్తున్నారంటే లేదమ్మా ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని పిలవడం జరిగింది. నేను కూడా ఆయన నమ్మి వెళ్ళాను. ఫస్ట్ ఎమ్మెల్యే గారు విషయం వింటూనే ఫస్ట్ చెప్పింది ఈ ఫాతిమా అనే ఆవిడ వల్లనే ఇక్కడ మీ ఇద్దరికి సమస్యలు సాల్వ్ కాకుండా ఉంది, ఫస్ట్ ఆమెకి 2.5 లక్షలు ఏదైతే కట్టాలో అది కట్టేసే చంద్రమౌళి ఆమెను వెకేట్ చేయించేస్తాము, సాల్వ్ అయిపోతాయి అన్ని ప్రాబ్లమ్స్ అన్నారు. చంద్రమౌళి గారు ఇక్కడ ఏం చేశారంటే నా దగ్గర డబ్బులు ప్రస్తుతం లేదు అనేసి చెప్పడం జరిగింది. సరే అయితే ఈమెని నువ్వు వెకేట్ చేయంటే నాకు ఆ డబ్బులు ఇస్తే వెకేట్ చేస్తాను అంటారు. సరే ఎమ్మెల్యే గారితో అయితే ఆ డబ్బులు నేను పే చేస్తాను, తర్వాత నువ్వు నాకు ఇస్తావా నీ దగ్గర ఉన్నప్పుడు అంటే చంద్రమౌళితో ఇప్పుడు మీరు ఇచ్చేయండి అన్న, తర్వాత నేను మీకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆన్ స్పాట్ 50,000 రూపాయలు ఈ ఫాతిమాకి ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు ఫాతిమాని రమ్మని చెప్పి 2 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు వెకేట్ చేయమ్మా అనేసి చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజుకి వరకు ఆ 2 లక్షలు తీసుకొని ఇల్లు వెకేట్ చేయడం కోసం అని చెప్పి ఫాతిమా అక్కడికి వెళ్ళడం లేదు. ఎన్నిసార్లు కాల్ చేశాను. ఇంకా విషయానికి వస్తే మొన్న 10వ తేదీ నాకు హెల్త్ బాగాలేదు, నాకు 1 వీక్ లంగ్స్లో ప్రాబ్లం ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నా. 10వ తేదీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పేసి నేను వెళ్తూ ఉంటే మా అన్న కొడుకు నాకు ఎదురుగా వచ్చి ఏదో స్నాక్స్ అమ్మ ఇందా అనేసి రోడ్లో కనిపిస్తుంటే నేను రోడ్లో ఎక్కడా తీసుకుంటే ఇంట్లో పోయి పెట్టు అని చెప్పాను. నేను వెళ్ళిపోయిన తర్వాత గేట్ ఉంటుంది అనమాట, ఆ గేట్లో నుంచి అవి పెట్టేసి కిందికి దిగుతూ ఉంటే ఈ ఫాతిమా వచ్చి ఈ ఇంటిలో ఉండేదంతా ఆడవాళ్ళు నువ్వు ఈ ఇంటికంతా రాకూడదు అనేసి అతన్ని బెదిరించడం జరిగింది. మా అత్త ఇంటికి నేను వస్తే నువ్వెందుకు నన్ను ఆపుతావు అనేసి అంటే ఇక్కడంతా నా ఇంటి కిటికీలో నుంచి నువ్వు చూసావు అనేసి అతన్ని బూతులు తిప్పింది. సరే నాకు కాల్ చేశాను, నేనే 100కి డైల్ చేశాను. నేను హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే లోపు 2 టౌన్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు. జరిగిన విషయం తెలుసుకొని మేడం వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. నేను మా అన్న కొడుకు ఆ ఫాతిమా వాళ్ళ కొడుకు అందరూ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. మా అన్న కొడుకుని ఏఎస్ఐ గారు పేపర్ ఇచ్చి రాయమని చెప్పారు, కంప్లైంట్ రాసి బొమ్మ అనేసి. ఈ లోపల వెనక నుంచి ఆ ఫాతిమా వాళ్ళ కొడుకు
వచ్చి మేము కూడా కంప్లైంట్ ఇస్తాను రిసీవ్ చేసుకోండి అనేసి అన్నారు. ఏమి ఇస్తావు నువ్వు కంప్లైంట్ అంటే నా కూతుర్ని రేప్ చేశాడు ఇడు అనేసి చెప్పి కంప్లైంట్ ఇస్తాను అన్నారు. నాకు అక్కడ ఒక్క నిమిషం షాక్ అనమాట. ఏమిది చిన్న విషయం ఇది జరుగుతూ ఉంటే కూతుర్ని రేప్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇస్తారా అనేసి. సరే నేను ఇమీడియట్గా ఎమ్మెల్యే వాళ్ళ పిఎఫ్ కాల్ చేశాను, కాజల్ బాలాజీకి కాల్ చేశాను. ఏంటన్నా ఈ విధంగా మీరు ఆ రోజు ఏమో సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పేసి పిలిచినారు. ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చుకొని ఉండే రోజే 2025 డిసెంబర్లోనే ఇచ్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఉంటారు కదా కంప్లైంట్కి. అలా కాకుండా సెటిల్మెంట్ చేస్తానని పిలిచి ఆమె ఈ రోజు వచ్చిందనేసి రేప్ కేసు పెడతాము అనేసి అంటా ఉంది. అవసరమా అంటే ఒక రోజు టైం ఇవ్వు అనేసి చెప్పారు. మరుసటి రోజు ఆమెకు ఆ 2 లక్షలు తీసుకునేసి ఇల్లు వెకేట్ చేయమని చెప్పి పిలిచారంట. డబ్బులు ఇస్తే ఏదో పీడ నెల మేము ఈ నెలలో ఖాళీ చేయకూడదు కాబట్టి నాకు నెల రోజులు టైం కావాలి అని చెప్పి ఆ డబ్బులు తీసుకోకుండా అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. కానీ నిన్నటి దినం అదే వర్షాన్ని తీసుకొని పోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట. ఈ విధంగా పార్టీ వాళ్ళంతా వచ్చి నా ఇంటి మీద ఏదో థ్రెటన్ చేస్తూ ఉన్నారు, నేనేదో చేస్తూ ఉన్నాను అని చెప్పి. అదే ఈ ఆర్టికల్ మీరు చూశారు అంటే ఇది తీసిండేది ఆ వీడియో ఒకటి ఉంటుంది. అవి చూశారంటే కూడా చంద్రమౌళి గారి ఆఫీస్లో చేసిండే వీడియో అది. ఆ ఆర్టికల్లో ఆమె కూర్చోండే ఫోటో చూసినా కూడా చంద్రమౌళి గారి ఆఫీస్లో చేసిండేది. మీకు ఆ వీడియోని కానీ చూశారు అంటే ఆమె వాయిస్తో పాటు చంద్రమౌళి వాయిస్ కూడా ఉంటుంది అందులో. కాబట్టి దీని వెనక ఉన్నది ఎవరో కాదు, చంద్రమౌళి గారిని కానీ అడిగారంటే ఆమె గురించి నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవంటాడు. ఆమె గారంటే నా డబ్బు ఇస్తే పోతా. ఆమెకు డబ్బులు కానీ ఇచ్చాము అంటే తీసుకోదు. నాకు ఇంకా 2 నెలలు టైం కావాలి, 3 నెలలు టైం కావాలి. ఇప్పుడు పీడ నెల అనేసి 27వ తేదీ వరకు టైం పెట్టేసిపోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఈ ఆర్టికల్ ఇవ్వడం. దీన్ని మీరు కానీ అబ్జర్వ్ చేశారంటే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో కానీ అబ్జర్వ్ చేశారంటే ఎక్కడా కానీ ఇది కూటమి రిలేటెడ్ అనే